హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు ఒక ఫుడ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఎన్నోసార్లు కలవాలి అని అనుకుంటూ పోస్ట్ పోన్ అవుతూ చివరికి 1.5 years తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అయ్యాను. అది కూడా అసలు ఎలాంటి ప్లాన్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మీట్ అయ్యాము. ఈ మీట్ని అయితే ఒక సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. బికాజ్ నా ఫ్రెండ్ వేరే ఊరు వెళ్ళి ఈసారి ఎలా అయినా నన్ను కలవాల్సిందే అని పట్టుపట్టి మరి ఆన్ ది వేలో నన్ను కలిసి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళింది. నిజంగా సో స్వీట్ ఆఫర్. తన వల్లే ఇన్ని రోజుల తర్వాత మేము మళ్ళీ కలిసాము. తను వచ్చే ఫ్యూ అవర్స్ ముందే నాకు తెలిసింది. సో మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా ఆ టైంకి ఫ్రై డాడీ న్యూగా ఓపెన్ చేశారు. సో వీ థాట్ టు ఎక్స్ప్లోర్ దట్ అనమాట. వీఆర్ 3 బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ మేము మీట్ అయ్యే టైంకి తన వర్క్ ప్లేస్లో ఉంటుంది. సో మేమైతే లంచ్ కంప్లీట్ అయిన వెంటనే మా బెస్ట్ ఫ్రెండ్ వర్క్ ప్లేస్కి వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇచ్చాము. తనకు అసలు చిన్న క్లూ కూడా లేదనమాట మేము వెళ్తున్నాము అని. సో మా ఫ్రెండ్షిప్లో దట్ వాజ్ ది సర్ప్రైజ్ డే అనమాట. సో ఒక అన్ప్లానెడ్ మీట్ అయితే మా ముగ్గురికి ఎంతో మెమరబుల్ డేగా మారింది. ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ చిన్న ఫోటోషూట్ అయిన తర్వాత వీ కేమ్ టు ఆర్డర్ ఫుడ్ అనమాట. మెన్యూ చూసిన తర్వాత ఇట్స్ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఈవినింగ్ టైం అనిపించింది. మీతో మాట్లాడుతూనే మేము వెళ్ళిన ఫుడ్ ప్లేస్ని మొత్తం చూపించాను. యాంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. మెన్యూతో పాటు టిష్యూస్ అండ్ కాండిమెంట్స్ రెడీగా టేబుల్ మీద ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము చిన్న కస్టమైజ్డ్ పిజ్జాని ఆర్డర్ చేసాము. 2 types ఆఫ్ పిజ్జాస్ ఇన్ 1 పిజ్జా వచ్చేలాగా చెప్పాము. నా కోసం హాఫ్ పన్నీర్ పిజ్జా, నా ఫ్రెండ్ కోసం హాఫ్ చికెన్ పిజ్జా. వి బోత్ సాటిస్ఫైడ్ విత్ టేస్ట్. చాలా బాగుంది. ఇలా కస్టమైజేషన్ పిజ్జా ఉంటుందని వినటమే కానీ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. నేను లిటిల్ కెచప్ అండ్ మయోనీస్తో కూడా టేస్ట్ చేశాను. ఐ ఫెల్ట్ గుడ్. తర్వాత నేను వెజ్ నగెట్స్ని ఆర్డర్ చేశాను. మయోనీస్ కాంబినేషన్తో నాకు చాలా ఇష్టం. సో ఐ ఎంజాయ్డ్ విత్ దట్. ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఫ్రోజన్వి ఫ్రై చేసి ముందు పెట్టారు. ఐ ఫెల్ట్ సో డిసప్పాయింటింగ్. మై ఫ్రెండ్ ఆర్డర్డ్ చికెన్ పాప్కార్న్. తర్వాత మిక్స్డ్ బ్రౌనీ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఫజ్ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసి వి బోత్ షేర్డ్ అనమాట. మా కాంబినేషన్లో మళ్ళీ మీ ముందుకి ఫుడ్ బ్లాగ్ తీసుకురావడానికి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న ఫుడ్ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.